కథాస్రవంతి జీవితం కథ రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కూచిమంచి నాగేంద్ర తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరంలో 21 నవంబర్ 1963 సంవత్సరంలో పుట్టారు. అమ్మ మంగమ్మ, నాన్న కూచిమంచి శ్రీరామ్మూర్తి. గృహ నిర్మాణ సంస్థ R&R పోలవరం ప్రాజెక్టులో సహాయక ఇంజనీర్గా పనిచేసి 2023 నవంబర్లో పదవి విరమణ చేశారు. కూచిమంచి నాగేంద్ర బాలల కోసం అనేక రచనలు చేశారు. ఎక్కువగా ఈనాడు, హాయిబుజ్జి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, బాలభారతం, సాక్షి వంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆదివారం, చిరుగాలి లాంటి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడ్డాయి. బాలల కోసం సుమారు 200 కథలు రాశారు. నచ్చిన కొన్ని కథలు ఎన్నుకుని అసలే కోతి బాలల కథల సంపుటి ప్రచురించారు. మరొక కథల సంపుటి చందమామల మేనమామ నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి నుండి ప్రచురించబడింది. పిల్లల కోసం చుక్కల లోకం అనే బాలగేయాల పుస్తకం తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నంలో విశ్రాంతి జీవనం గడుపుతున్నారు. ఏమండి, మీ జీతం పెరిగిందట కదా? గోముగా భుజం గోకుతూ అడిగింది సునీత. నీ గోకడం ఆపు, జీతం పెరిగిందని ఎవరు చెప్పారు? అడిగాడు రాంబాబు. ఎవరో చెప్పడం ఏమిటండి, టీవీ ఛానల్లో ఊదరగొట్టేస్తూ ఉంటే అన్న సునీత మాటకు అడ్డొస్తూ, అదా డిఏ పెంచుతారట, అది ఓ జీవో ఇవ్వాలి, జిల్లాకి రావాలి, జీతంలో కలపాలి, అప్పుడు కదా మన చేతికి వచ్చేది. సరే సరే, కొద్దిగా కాఫీ పోస్తావా అన్నాడు రాంబాబు. అయ్యో నా మతిమండ, మీ కాఫీ సంగతే మర్చిపోయాను, ఉండండి తెస్తాను, అసలే జీతం పెరుగుతోంది కూడా అనుకుంటూ వంటగదిలోకి నడిచింది సునీత. సునీత భర్త రాంబాబు ఓ మధ్యతరగతి ఉద్యోగి. మున్సిపల్ ఆఫీసులో క్లార్క్గా పనిచేస్తున్నాడు. సునీతని వివాహం చేసుకుని 3 సంవత్సరాలు అవుతోంది. సునీత డిగ్రీ దాకా చదువుకుంది. ముందుగా తాను ఉద్యోగం చేద్దాం అనుకున్నా, పెళ్ళైన కొత్త అని కొన్ని రోజులు, తర్వాత బాబు పుట్టడం, వాడే ఆలనా పాలన, అలా అలా ఉద్యోగం చేసే ఆలోచన మానుకుంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్నారేమో, అన్ని ఖర్చులు ఎక్కువే. ఇంటద్దే, పాలు, పిల్లాడి మందులు, కూరలు, ఇలా అన్ని రేట్లు పెరిగిపోవడంతో మొదట్లో లెక్క చూడకుండా ఖర్చు పెట్టినా ఇప్పుడు బడ్జెట్ వేసుకుని ఖర్చు చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నెలాఖరు అయ్యేసరికి మైనస్ తప్ప ప్లస్ కనిపించడం లేదు. అప్పటికీ కొన్ని ఖర్చులు తగ్గించుకున్నారు కూడా. ఇదిగోండి కాఫీ. ఏమండి, మళ్ళీ ఏమిటి అన్నాడు రాంబాబు చిరుకోపంతో. పెరిగితే మీ జీతం ఎంత పెరుగుతుంది అడిగింది నెమ్మదిగా సునీత. ఎంతేమిటి, ఓ 700-800 పెరగచ్చు. సరే, ఆ డబ్బులు మన చెంటాడి పేర ఆర్డీ వేద్దామండి అంది సునీత. సరే, వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ గబగబా బట్టలు మార్చుకుని ఆఫీసుకి ప్రయాణం అయ్యాడు రాంబాబు. గేటు దాకా వచ్చి వీడ్కోలు పలికింది సునీత. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఆ రోజు మామూలు కంటే సందడిగా ఉంది. అలా అని ఆఫీసు పని ఎవరూ చూడడం లేదు. ఆ రోజు ప్రకటించబడ్డ డిఏ గురించే చర్చలు. ఇంకా వస్తుందో రాదో తెలియని డిఏ పర్సంటేజ్తో ఎవరి గ్రాస్ ఎంతో, ఎవరికి ఎంత వస్తుందో లెక్క కట్టేస్తున్నాడు డేటా ఎంట్రీ ఆపరేటర్ సుహాని. అతని పక్కనే ఉండి కళ్ళజోడు సవరించుకుంటూ లెక్కలు వేస్తున్నాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లార్క్ శర్మ. ఏమండి, నిన్నటి టెండర్ ఫైల్ ఒకసారి ఇస్తారా అన్న రాంబాబు మాటకు, ఉండవయ్యా, డిఏ లెక్క కడుతుంటే నీ తొందర, అక్కడికేదో నువ్వు ఒక్కడివే పని చేస్తున్నట్టు, ఆ టేబుల్ మీద ఉంటుంది చూసుకో చిరాగ్గా ముఖం పెట్టాడు అకౌంటెంట్ రాజు. మామూలుగానే ఆఫీసుకి 10:30కి వచ్చి ముందు రోజు కబుర్లు నెమరు వేసుకుని అటెండెన్స్లో సంతకం పెట్టేసరికి 11. సీట్లో కూర్చోగానే మేనేజర్ పిలుస్తున్నాడు. చస్తున్నామయ్యా వీడితో, ఏ పని చేసుకోనివ్వడు అని మనసులో అనుకుంటూ బీరువా తాళం వేసి, సార్ అంటూ లేని నవ్వు తెచ్చుకుని మేనేజర్ అడిగిన దానికి ఇప్పుడే ఫైల్ పెడతా సార్ అంటూ మాట్లాడి తిరిగి సీటు చేరేసరికి 11:30. మేనేజర్ అడిగిన ఫైల్ కనబడక బీరువా అంతా వెతుకుతూ ఉంటే, ఇప్పుడే దొరుకుతుందా ఏమిటి, రా ఒక టీ తాగి వెతికితే సరిపోతుంది అన్న కొలీగ్ మాటలతో క్యాంటీన్కి వెళ్ళి టీ తాగి తిరిగి వచ్చేసరికి 12. వెతుకుతున్న ఫైల్ టేబుల్ మీద కనబడడంతో పెద్ద భారం దిగిపోయింది అనుకుంటూ దాన్ని ఓపెన్ చేయగానే బెలబెలమంటూ కాగితాలన్నీ చెల్లా చెదరగా పడిపోవడం, వాటిని ఏరుకుని లైన్లో పెట్టి వాటికి ట్యాగ్ తగిలించి కొత్త రేపర్ మార్చి పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసి ఫైల్లో బుర్ర పెట్టి మేనేజర్ చెప్పింది ఏమీ అర్థం కాక ఫైల్ పట్టుకుని తిరిగి ఆయన దగ్గరికే వెళ్లడంతో టైము 12:30. ఎప్పుడనగా అడిగాను, ఇప్పుడా నువ్వు తెచ్చేది అని కోపంగా తిట్టి, తప్పదు కనుక గబగబా డ్రాఫ్ట్ చెప్పి తొందరగా తీసుకురా అని చెప్పడంతో టైము 1 గంట అవుతుంది.
ఓ పక్క మిగిలిన వాళ్ళు బాక్సులు పట్టుకుని భోజనానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వంక చూస్తూ తనకైనా ఇంత పని అనుకోవడం అక్కడ కొంతమంది ఉద్యోగుల దినచర్య. ఇక ఆ ఒక్క ఫైలు రాసి భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి 3. ఫైల్ చూసి మరలా మార్పులు చేసి తెమ్మని చెప్పిన మేనేజర్ వంక చూస్తూ వీడి ట్రాన్స్ఫర్ అయితే గానీ నాకు సుఖం ఉండదు అనుకుంటూ మరలా ఫైలు మార్చి సర్దేసరికి 4:30. అప్పటికే తెగ పని చేసి అలసిపోయాం అన్నట్టుగా ఆడ ఉద్యోగులు తమ హ్యాండ్ బ్యాగులు సర్ది బెల్ కోసం వేచి చూసే బడి పిల్లల్లా అస్తమానం టైం చూసుకుంటూ 5 అవ్వగానే ఎవరి పర్మిషన్ లేకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఛ, ఆడవారికన్నా పుట్టేం కాదే అనుకుంటారు మరికొంతమంది. రాంబాబు పెరిగిన డిఏతో నీ నెట్లో 900 పెరిగిందయ్యా అంటూ అడగకుండానే రాంబాబు చేతిలో అతని శాలరీ డీటెయిల్స్ కాగితం పెట్టాడు శర్మగారు. రాంబాబుకే కాదు అందరికీ డిఏ పెరిగిన వివరాలిచ్చి సంతోషపడ్డాడు శర్మ. రాంబాబు గారు, జీతం పెరుగుతోంది, ఈసారి దసరా మామూలు పెంచాలి. ముందుగానే ఓ మాట తీసేసుకుంది అటెండర్స్ బృందం. చూద్దాంలేండి అంటూ ఆ రోజు పని ముగించుకుని ఇంటి దారి పట్టాడు రాంబాబు. పెట్రోల్ బంక్ దగ్గర క్యూ. ఏంటి విషయం అన్న రాంబాబు మాటకి రేపటి నుండి పెట్రోల్ ధరలు పెరుగుతాయట వచ్చింది సమాధానం. చేసేదేముంది, ఈ ఒక్క రోజుకి 2 లీటర్స్ కొట్టించినంత మాత్రాన మిగిలిపోతుందా ఏమిటి, ఇప్పుడు ఆ లైన్లో నుంచుంటే వచ్చే నీరసం తప్ప అనుకుంటూ పెట్రోల్ పోయించుకునే ఆలోచన విరమించుకుని ఇంటి దారి పట్టాడు రాంబాబు. ఏమండి, పని మనిషి జీతం పెంచమంటోంది, లేకపోతే మానేస్తుందిట మంచినీళ్ళు ఇస్తూ చెప్పింది సునీత. ఎంతటా? షర్టు ప్యాంటు విప్పి లుంగి బిగిస్తూ అడిగాడు రాంబాబు. 100 పెంచమంటోంది అన్న సునీత మాటలకి చూద్దాంలే అంటూ బాత్రూం వైపు అడుగులు వేశాడు. బాత్రూంలో బల్బు ఏమైంది అరిచాడు రాంబాబు లోపల నుంచే. అయ్యో మర్చిపోయాను, ఆ బల్బు నేనే తీసేశానండి. మీరెప్పుడు స్నానానికి వెళ్ళినా స్విచ్ ఆపరాయే. దానివల్ల కరెంటు బిల్లు ఎప్పుడూ 300 వచ్చేది, ఇప్పుడు 600 వచ్చింది చెప్పింది సునీత. బాత్రూంలో జీరో బల్బు వలన 300 కరెంటు బిల్లు పెరిగిందా అనుకుంటూ గబగబా వచ్చి కరెంటు బిల్లు తీసుకుని చూశాడు రాంబాబు. ఏమండి రాంబాబు గారు, ఏదో సత్యార్జట, మాకు నెలలా వచ్చే 400 కరెంటు బిల్లు ఈసారి 800 వచ్చింది వగర్చుకుంటూ వచ్చి చెప్పాడు పక్క ఇంట్లో అద్దెకుంటున్న అవధాని. మాకు అలాగే వచ్చింది అన్నయ్య గారు అంది సునీత. బాధుడు తన ఒక్కడికే కాదు అందరికీ ఏం తెలుసుకుని సంతోషపడుతూ జంజం సవరించుకుంటూ తమ వాటాలోకి వెళ్ళాడు అవధాని. ఏందయ్యా మరీ విడ్డూరం, ఉల్లిపాయలు కేజీ 50 రూపాయలా కోపం ప్రదర్శించింది సునీత. మీరే అలాగంటే మేమేమన్నాను చెప్పండి, మీ వారు గవర్నమెంట్ ఉద్యోగి, పైగా జీతం కూడా పెరిగిందట. కొంత అసూయ కొంత కోపం కనబడకుండా బెండకాయల ముచ్చిక గిల్లుతూ బాధ చూపించింది అవధాని భార్య అనసూయ. మీకు మాత్రం తక్కువ, ఇక్కడ పెళ్లి చేస్తూ సెల్ ఫోన్లోనే మరో పెళ్లికి అక్కడ అందరినీ రెడీ చేస్తూ డబ్బులు తీసుకోవడం లేదు అన్న సునీత మాటకి మూతి 3 వంకర్లు తిప్పి అంతవరకు ఏరిన బెండకాయలు తిరిగి బండి మీద పోస్తూ అన్నీ ముదరకాయలే వద్దులే అంటూ తన వాటాలోకి వెళ్ళిపోయింది అనసూయ. గీచి గీచి బేరమాడి 40 రూపాయలకి కేజీ ఉల్లిపాయలు కొని ఇక రేపటి నుండి కూరలో ఉల్లి వాడకూడదు అని నిర్ణయించుకుంది సునీత. ఈరోజు క్యారేజీ వద్దు, లంచ్కి ఇంటికి వస్తా అని చెప్పి వెళ్ళిన భర్త మధ్యాహ్నం ఇంటికి చిరాగ్గా వచ్చాడు. ఏమండి అలా ఉన్నారు అంది సునీత. ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు, ఇంటద్దే 500 పెంచుతాట, లేకుంటే మరో ఇల్లు చూసుకోమంటున్నాడు. మరీ మొహమాటం లేని మనిషి అన్నాడు రాంబాబు బాధగా. మొహమాటం కాదులేండి, మనం ఇంట్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతోంది, ఎప్పుడు రెంట్ గురించి మాట్లాడలేదు, అన్ని రేట్లు పెరిగిపోయాయి అంటూ ఉల్లిపాయల గురించి చెప్పి వాపోయింది సునీత. ఇలాగైతే మన బడ్జెట్ తలకిందులవుతుంది. గ్యాస్ కూడా మనకిచ్చే సబ్సిడీ సిలిండర్లు అయిపోయాయిట, వచ్చే నెల నుండి 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలని గ్యాస్ అబ్బాయి చెప్పాడు అంటూ మరో బాంబు పేల్చింది సునీత. జీతాన్ని ఎలా సర్దాలా అని పరిపరి విధాల ఆలోచిస్తున్న ఆ దంపతులకి అమ్మా ఓ 10 రూపాయలు దానం చెయ్యండమ్మా అని ముష్టివాడి కేక వినిపించింది. కోపంగా బయటకొచ్చి 10 రూపాయలా అంటున్న సునీత వైపు చూస్తూ అయ్యగారి జీతం పెరిగిందట కదమ్మా. ఒక్కసారిగా గుమ్మం పట్టుకుని తూలి పడబోయిన భార్యని 2 చేతులతో పొదివి పట్టుకున్నాడు రాంబాబు. దేవుడా, జీతం పెంచడం కాదు, ధరల భారాన్ని తగ్గించి మధ్యతరగతిని ఆదుకోవయ్యా అని ఆక్రోశించింది రాంబాబు హృదయం. మీరింతవరకు జీవితం కథ విన్నారు. రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర, వినిపించినది పప్పు భోగారావు.
ఈ కథ 2013 సంవత్సరం మార్చి 30వ తేదీ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి